హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, అక్కడ ఆగి అట్లా పోయి ఇటు వచ్చావు. ఇప్పుడు చదవండి. సహోదర సహోదరిలారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి ఎవరిని జీవము గల దేవునిని విడిచిపోవునట్లు, మళ్ళీ అది మూసేసి దొరకలేదా ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. జీవము గల దేవునిని ఎవరిని అంటే ఎవరిని విడిచిపెట్టేదండి? జీవము గల దేవుడు. ఎలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం? జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కరోనా వైరస్ టైంలో కరోనా చెక్ చేయించుకున్న వాళ్ళందరూ చేయి చూపించండి. ముక్కులో పొడిచారు కదా, గొంతులో పొడిచారు కదా, చేయించుకున్నారా? రాలేదుగా, ఎందుకు చేయించుకున్నారు? వచ్చిందేమో, వస్తుందేమో, పెట్టండి, వస్తే చస్తానేమో అని ముందుగానే జాగ్రత్త పడ్డాం. మాస్క్ వేసుకున్నాం. చేతులు కడుక్కోమంటే అదేదో శానిటైజర్ వచ్చింది, దాంతో ఇట్టిట్టిట్ట. ఆఫీసుల్లో అదే, స్కూల్స్లో అదే, రైళ్ళల్లో అదే, బస్సుల్లో అదే. ఇట్టిట్టంటే ఎట్టపోతాయి? ఏదో అయ్యిపోయినా సరే అనౌన్స్మెంట్, శానిటైజ్ చేసుకోండి, దూరంగా కూర్చోండి, మాస్క్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, వస్తుందేమో. నేను ఇవాళ బాగున్నానులే, నేను మంచి విశ్వాసంలే, నేను ప్రార్థన చేసుకున్నాను కదా, నేను చాలా సంవత్సరాల నుంచి దేవుడి కొరకు నమ్మకంగా ఉన్నాను కదా, నేనెందుకు పడిపోతా, నేనెందుకు పాపం చేస్తా, నేనెందుకు దేవుడిని దుఃఖపరుస్తా, ఎందుకు నేను విశ్వాసాన్ని పోగొట్టుకుంటా అని కొంతమంది ధీమాగా ఉన్నారేమో. హో దావీదు లాంటి భక్తుడు, ఎంత దేవుడికి ఇష్టడు, ఎంతగా చిన్నప్పటి నుంచి దేవుడిని ప్రేమించినాడు, ఎంతగా దేవుడి చేతుల్లో వాడబడినాడు, సడన్గా పడ్డాడా లేదా? ఆ తర్వాత ఏడ్చాడు, ప్రభా దురభిమాన పాపంలో పడిపోకుండా నన్ను, దురభిమానం అంటే నిన్ను గురించి నువ్వు ఎక్కువగా ఎంచుకోవటం. అందరికి వచ్చినా నాకు రాలే కరోనా అని పోయి చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసో తెలీదో? నాకు అది వస్తుందా కరోనా అని పోయి తెచ్చుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు వినపడ్డాయి, చాలామంది చెప్పారు. ఏంటంటే నిర్లక్ష్యం, అలక్ష్యం, అజాగ్రత్త. శరీర సంబంధమైన మరణం అయితే పర్వాలేదు, మొత్తం నీ ఆధ్యాత్మిక జీవితంలో పతనమవుతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. భక్తి విషయంలో తమాషా చేయకండి. జీవము గల దేవుని చేతులలో పడుట ఆనందమా? ఏమనుందండి? తెలీదంట వీళ్ళకి. చూడండి అక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక. యేసు ప్రభువుని నమ్ముకున్నామని సంతోషపడుతున్నారా? గొప్ప దేవుడు మా దేవుడు అని ఆనందంగా ఉన్నారా? ఎక్కడండి అది? 10:31 హెబ్రీయులకు రాసిన పత్రిక రండి. 10:31 జీవము గల దేవుని చేతులలో పడుట భయంకరం. ఎంతో యేసయ్య ప్రేమ కలిగిన వాడు కదా, నేను ఏం చేసినా ఏం చేయడు కదా అనుకుంటున్నారు. జీవం కలిగిన దేవుణ్ణి సేవించే మనం, దీనుడిగా మన కోసం ఈ లోకంలోనికి వచ్చి మన ఎడల ప్రేమను చూపించి, మన ఎడల దీనంగా ఉంటే, మన స్థానంలో మరణించి, మన పాపాన్ని భరించి, మనల్ని క్షమిస్తూ, మనల్ని రక్షించాలని బతిమిలాడుతూ మన ఎంట తిరుగుతున్న దేవుడంటే ఈరోజు చులకనండి చాలామందికి. ఆయన ప్రేమ మనకేమైపోయింది? చులకనైపోయింది. దేవుడు క్షమిస్తాడులే, ఎంత పాపనైనా క్షమిస్తాడులే. తెలిసి చేసినప్పుడు, ఎరిగి ఆయన గాయాలు రేపినప్పుడు, జీవము గల దేవుని చేతులలో పడుట బహు భయంకరం.
సహోదర సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని దృష్ట హృదయం మీలో ఎవరికైనాను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. నేను దేవుని మాట వింటున్నానా లేదా? దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా? దేవుని మాటలు నా హృదయంలో భద్రపరుచుకుంటున్నానా లేదా అని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు 1-2 సార్లు తలుపులు వేసానా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటారు కదా. లాకర్ తీసినప్పుడు లాకర్ వేసానా లేదా అని తిప్పి లాగి మళ్ళీ చూసి వస్తారు కదా కదండి. ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయి, బంగారం ఉందో, దాన్ని అంత భద్రంగా పెట్టుకుంటున్నావు. కానీ నీ బతుకు, నీ హృదయం, అన్నిటికంటే హృదయము మోసకరమైందే తెలుసు మీకు. హృదయములో అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాపాడుకో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ ఆత్మను మా మీద కుమ్మరించి మా బాధల నుండి విడుదలే కాక మాకు మనశ్శాంతి కలిగినట్లుగా, రక్షణ పొందినట్లుగా మెత్తని హృదయం దయచేయము నాయన. ఏ ఒక్కరు కఠిన హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళక, తెరచిన హృదయంతో నిండిన దీవెనలతో నిన్ను స్తుతించుచూ వెళ్ళుటకు మా జీవితాంత వరకు నీకు నమ్మకస్తులై ఉండునట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించుము. ఎవరి హృదయ స్థితి ఎలాగున్నదో ఎరిగిన దేవుడవు, ఎవరి అవసరత ఏదో ఎరిగిన దేవుడవు. మా హృదయాలను, మా జీవితాలను, మా అవసరతలను తీర్చగలిగిన జీవము గల దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ అద్భుత కార్యాలు మాలో జరగనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం